ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఎంతో పవిత్రమైన శ్రీరామనవమి పండుగ రాబోతోంది. ఈ పర్వదినం రోజున స్నానం చేసే నీటిలో సింహరాశి వారు ఈ ఒక్కటి వేసుకుని స్నానం చెయ్యండి చాలు. ఈ ఒక్కటి వేసి స్నానం చేస్తే చాలు, జన్మజన్మల పాపాలు తొలగిపోయి రాజయోగం పడుతుంది. మరి స్నానం చేసే నీటిలో ఏది వేసుకుని స్నానం చేయాలి, అలాగే శ్రీరామనవమి యొక్క విశిష్టత ఏంటి అనే అంశాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, శ్రీరామనవమి అంటే మనకి గుర్తుకు వచ్చేది శ్రీరాముల వారి కళ్యాణం. ఎంతో అంగరంగ వైభవంగా ప్రతి వాడా కూడా రాముల వారి కళ్యాణం జరుగుతూ ఉంటుంది. దేశంలో ప్రతి ఒక్కరూ కూడా ఎంతో వైభవంగా జరుపుకునే పండుగ ఇది. రామాలయం లేని ఊరు ఉండదు, ప్రతి గ్రామంలో కూడా రామాలయం ఉంటుంది. రామాలయం లేని ఊరికి వెళ్ళొద్దని పెద్దలు చెప్తూ ఉంటారు. ఎందుకంటే రామాలయం లేని ఊరు సంతోషంగా ఉండదు, అక్కడ సుఖ సంతోషాలు ఉండవని చెప్పి పెద్దలు అంటూ ఉంటారు. ఎంతో పవిత్రమైన శ్రీరామనవమి రోజున స్నానం చేసే నీటిలో ఇదొక్కటి వేసుకుని స్నానం చేస్తే మీకున్న దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. శ్రీరామచంద్రుని ఆశీస్సులతో అంతా కూడా శుభమే జరుగుతుంది. దశరథ రాముడు శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్తు ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల సమయంలో మిట్ట మధ్యాహ్నం త్రేతాయుగంలో జన్మించారని పురాణాలు చెబుతున్నాయి. శ్రీరాముడు శ్రీ మహావిష్ణువుని 7వ అవతారం. ఒకే బాణం ఒకే భార్య అనేది శ్రీరాముడి సుగుణం. శ్రీరాముడి బాణానికి ఉన్న శక్తి అటువంటిది. నవమి తిథి చాలా ప్రత్యేకమైనది. శ్రీరాముడి జీవితంలో ముఖ్య ఘట్టాలు అన్నీ నవమి రోజునే జరిగాయి. నవ అంటే 9. సాధారణంగా సామాన్యులు నవమి అంటే భయపడతారు. కానీ రామచంద్రమూర్తి జీవితంలో ముఖ్యమైన ఘట్టాలు అన్నీ కూడా నవమి తిథి రోజునే జరిగాయి. శ్రీ మహావిష్ణువు 7వ అవతారంగా శ్రీరాముణ్ణి భావిస్తారు. బిలాస్పూర్ ప్రసిద్ధి పండిట్ కృష్ణకుమారి ద్వివేది ప్రకారం శ్రీరామనవమి నాడు అనేక శుభకార్యాలు జరిగాయి. ఈసారి శ్రీరామనవమి చాలా ప్రత్యేకమైనది. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఎంతో విశేషంగా భావించే అనేక రకాల యోగాలు కూడా నవమి రోజున ఏర్పడబోతున్నాయి. అందుచేత శ్రీరామనవమి పండుగ మరింత పవిత్రంగా ఉంటుంది. హిందువులు ఎంతో ముఖ్యంగా జరుపుకునే పండుగలలో శ్రీరామనవమి పండుగ ముఖ్యమైన పండుగ. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసి నక్షత్రము కర్కాటక లగ్నంలో అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల సమయంలో జన్మించారు. త్రేతాయుగంలో జన్మించారు. ఆ మహనీయుని జన్మదినాన్ని ప్రజలు శ్రీరామనవమిగా జరుపుకుంటారు. 14 సంవత్సరాలు అరణ్యవాసము, రావణ సంహారం తరువాత శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడు అయినది కూడా ఇదే రోజు. అంతేకాకుండా ఈ రోజునే శ్రీ సీతారాముల వారి కళ్యాణం కూడా జరిగింది. ఈ చైత్రశుద్ధ నవమి నాడు భద్రాచలంలో సీతారాముల వారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా జరుపుతారు. శ్రీరాముడు రావణ సంహారం చేసి ధర్మాన్ని రక్షించాడు. మానవుడు ఎలా ఉండాలి, బంధాలను ఎలా గౌరవించాలి, బంధాన్ని ఎలా కాపాడుకోవాలి అని ఆచరించి చూపించాడు శ్రీరామచంద్రుడు. శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణం జరిపిస్తే సకల శుభాలు కలుగుతాయి, అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. పెళ్లి కాని పిల్లలు, వివాహంలో ఏవైనా అడ్డంకులు ఉన్నా కూడా సీతారాముల వారి కళ్యాణంలోని అక్షింతలను తలపై వేసుకుంటే అడ్డంకులు తొలగిపోయి త్వరగా వివాహం జరుగుతుంది. 2024లో శ్రీరామనవమి పండుగ ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాం. ముందుగా నవమి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది అనేది చూసుకుంటే ఏప్రిల్ 16వ తేదీ సాయంత్రం 4:21 ప్రారంభమై ఏప్రిల్ 17వ తేదీ బుధవారం సాయంత్రం 5:25 వరకు. కావున మనం ఏప్రిల్ 17వ తేదీ బుధవారం రోజున శ్రీరామనవమి పండుగ జరుపుకోవాలి. పూజ చేసుకోవాల్సిన శుభ సమయాలు ఏప్రిల్ 17వ తేదీ బుధవారం ఉదయం 11:10 నుంచి మధ్యాహ్నం 1:43 లోపు పూజ చేసుకోవాలి. ఈ రోజున స్వామివారికి 5 ఒత్తులతో దీపారాధన చెయ్యండి. అలాగే తులసిమాలను సమర్పించండి. ఈ రోజున రామాలయాన్ని దర్శించుకుని దేవాలయాల్లో పంచామృతాలతో అభిషేకం చేయించి అలాగే శ్రీరామ అష్టోత్తర పూజ, సీతారాముల వారి కళ్యాణం వంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తే కనుక అనుకున్న పనులన్నీ కూడా దిగ్విజయంగా చేయగలుగుతారు. అంతేకాకుండా సకల సంపదలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు. అలాగే శ్రీరామనవమి రోజున శ్రీరామదేవుని కథ వ్రతాన్ని కూడా ఆచరిస్తే చాలా మంచిదండి. అంతేకాకుండా ఈ రోజు పూజ చేసే సమయంలో శ్రీరామ అష్టోత్తరాన్ని, శ్రీరామ రక్షాస్తోత్రాన్ని, శ్రీరామ సహస్రము,
శ్రీమద్ రామాయణము మొదలైన స్తోత్రాలతో శ్రీరాముణ్ణి పూజించుకోవాలి. ఈ రోజున స్వామివారికి నైవేద్యంగా పానకం, వడపప్పు, చలివిడి, అలాగే కమలాకాయలు, అరటిపళ్ళు మొదలైన వాటిని నైవేద్యంగా సమర్పించాలి. అలాగే ఈ రోజంతా కూడా శ్రీరామ రామ రమేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈ శ్లోకాన్ని చదువుకోవడం వల్ల కూడా శుభ ఫలితాలు కలుగుతాయి అని పండితులు చెబుతున్నారు. అలాగే ఇవి చదవడం రానివారు శ్రీరామనామ జపాన్ని నిరంతరం నవమి రోజున చేసుకోవడం వల్ల పూజ చేసిన ఫలితం దక్కుతుందని పండితులు వివరిస్తున్నారు. శ్రీరామనవమి పండుగను భద్రాచలంలో ఏ రోజైతే చేస్తారో ఆ రోజే అన్ని ప్రాంతాల వారు కూడా కళ్యాణం నిర్వహిస్తారు. ఎంతో పవిత్రమైన శ్రీరామనవమి రోజున మీరు కనుక స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని స్నానం చేస్తే చాలు, జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి. శ్రీరాముని కటాక్షం మీకు కలుగుతుంది. అదేవిధంగా చేసిన పాపాలన్నీ పోయి అప్పటి నుంచి మీ జీవితంలో చాలా మార్పులు అనేవి వస్తాయి. మీ ఆదాయం పెరుగుతుంది, మీకు సమాజంలో గౌరవం పెరుగుతుంది. కాబట్టి శ్రీరామనవమి రోజున స్నానం చేసే నీటిలో తప్పనిసరిగా మీరు పసుపును వేసుకోవాలి. అలాగే ఒక తులసి దళాన్ని వేసుకొని స్నానం చేస్తే చాలు, మీకున్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. శ్రీరామచంద్రుల వారికి పసుపు రంగు అంటే చాలా ప్రీతికరమట. అందుకనే నీళ్లలో పసుపు వేసుకుంటే అది మనకి అనేక రకాల వ్యాధులను కూడా నివారిస్తుంది. అదేవిధంగా శ్రీ మహావిష్ణువుకి తులసి దళాలు అంటే ఎంతో ప్రీతికరం. తులసి దళం అలాగే పసుపు నీళ్లలో కలిపి మీరు కనుక శ్రీరామనవమి రోజున ఉదయమే నిద్రలేచి స్నానం చేస్తే చాలు, మీకున్న అన్ని ఈతి బాధలు తొలగిపోతాయి. ఇక వైవాహిక జీవితంలో ఉన్న అన్ని కష్టాలు తొలగిపోయి సంతానం విషయంలో మీరు బాధపడుతున్న సమస్యలు కూడా దూరమైపోతాయి. శ్రీరామనవమి రోజున ఉదయం 6 గంటలకు నిద్రలేచి తలంటి స్నానం చేసి పసుపు రంగు దుస్తులను ధరించాలి. పూజా మందిరము, ఇల్లు మొత్తం శుభ్రం చేయాలి. పూజా మందిరము అలాగే గడపకి పసుపు, కుంకుమ లాంటి రంగవల్లికలతో అలంకరించాలి. పూజా మందిరంలో దేవుడి పటాలకు గంధము, కుంకుమ అలంకరించి సిద్ధంగా ఉంచాలి. శ్రీరామచంద్రుని యొక్క పట్టాభిషేకం చిత్రపటాన్ని మీరు పూజా మందిరంలో ఉంచి గంధం, కుంకుమతో బొట్టు పెట్టి సిద్ధం చేసుకోవాలి. అలాగే పూజకు సన్నజాజి, తామర పువ్వులు, నైవేద్యానికి పానకం, వడపప్పు సిద్ధం చేసుకోవాలి. అలాగే పూజకు ముందు శ్రీరామ అష్టోత్తరం కానీ, శ్రీరామ రక్షాస్తోత్రం, శ్రీరామాష్టకం, శ్రీరామ సహస్రనామం, శ్రీమద్ రామాయణం వంటి స్తోత్రాలతో శ్రీరాముని స్తుతించాలి. అంతేకాకుండా శ్రీరాముని పట్టాభిషేకం అనే అధ్యాయాన్ని పారాయణం చేయడం ద్వారా కూడా సకల శుభాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు. అదేవిధంగా శ్రీరామనవమి రోజున శ్రీరాముల వారికి కంచు దీపము, 2 దీపారాధనలు, 5 ఒత్తులు ఉపయోగించాలి. పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా తులసి మాలను ధరించాలి. పూజ పూర్తయిన తర్వాత ఎవరికైనా పేదవాళ్ళకి అన్నదానం చేసినా, లేదంటే శ్రీరామ రక్షా స్తోత్రం, శ్రీరామ నిత్య పూజ వంటి పుస్తకాలను తాంబూలంతో కలిపి ముత్తైదువులకు ఇవ్వడం ద్వారా శుభ ఫలితాలు మీకు చేకూరుతాయని వేద పండితులు చెబుతున్నారు. శ్రీరామనవమి ఎప్పుడు వచ్చింది? నవమి ప్రత్యేకత ఏంటి? అలాగే శ్రీరామనవమి రోజున స్నానం చేసే నీటిలో ఏది కలుపుకొని స్నానం చేయడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం లభించడంతో పాటు ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో సింహరాశి వారు ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.